హాయ్ ఫ్రెండ్స్! ఈ లిరికల్ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేసి లైక్ చేయడానికైతే ట్రై చేయండి. ఈ వీడియోకి సంబంధించిన షేక్ ఎఫెక్ట్ గాని, ఫుల్ ప్రాజెక్ట్స్ గాని నేను ఏది ప్రొవైడ్ చేయలేదు. సో, ఈ వీడియోనైతే నేను ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. సో, జాయిన్ అవ్వడానికైతే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్‌లోకి అయితే వచ్చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్‌లో మీకు సాంగ్ బిట్ మార్క్ లింక్ ఇస్తాను. సో, ఆ సాంగ్ బిట్ మార్క్ లింక్ మీ అలర్ట్ మోషన్‌లో ఇంపోర్ట్ చేసుకోండి. సో, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి ఆ బీట్ మార్క్‌ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో, ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకి బీట్ మార్క్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ఈ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి మనం 1 బై 1 ఫోటోస్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. సో, మీ దగ్గర ఎన్ని ఫోటోస్ ఉంటే అన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. సో, ఒక్కొక్క ఫోటోనైతే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో, యాడ్ చేసుకున్న తర్వాతకి పైన 3 డాట్స్‌ని క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంది కదా! సో, దాన్నైతే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఫోటో ఫిల్ అవుతుంది. అండ్ ఇంకొక ఫోటోనైతే యాడ్ చేసుకోండి. బీట్ మార్క్ దగ్గరికైతే వచ్చేసుకోండి. ఫస్ట్ బీట్ మార్క్. సో, అక్కడ కూడా ఇంకొక ఫోటోనైతే యాడ్ చేసుకోవాలి. సో, ఈ ఫోటోని కూడా ఈ విధంగా అయితే ఫిల్ అయితే చేసుకోవాలి. సో, ఫిల్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ ఈ ఫోటో అయితే చిన్నగా అయింది కదా! సో, ఈ ఫోటోనైతే ఈ విధంగా అయితే ఎక్స్‌టెండ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఒక ఫోటోనైతే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక ఫోటోనైతే యాడ్ చేసుకోవాలి. సో, దీన్ని కూడా ఈ విధంగా అయితే ఫిల్ అయితే చేసుకోవాలి. సో, ఫిల్ చేసుకున్న తర్వాతకి మిగతా బిట్ మార్క్ దగ్గరికి కూడా మనం ఇదే విధంగా అయితే మొత్తం ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు స్టార్టింగ్ ఫోటో దగ్గరికి అయితే వచ్చేసుకోండి. సో, ఈ యొక్క ఫోటో లేయర్‌ని అయితే క్లిక్ చేసుకోవాలి. కింద ఎఫెక్ట్ ఆప్షన్ ఉంది కదా! సో, దాన్నైతే క్లిక్ చేసుకోండి. అండ్ యాడ్ ఎఫెక్ట్ పైన అయితే ట్యాప్ చేసుకోవాలి. సో, పైన సెర్చ్ బార్‌లో పించ్ అని సెర్చ్ చేయండి. PINCH అని సెర్చ్ చేయండి. సో, మనకి పైన ఫస్ట్‌లోనే పించ్ అని వస్తది. సో, పించ్ బ్లాక్ అనే ఒక ఎఫెక్ట్ అయితే వస్తది. సో, దాన్నైతే యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకున్న తర్వాతకి కింద స్టాండర్డ్ సెట్టింగ్ ఉంది కదా! సో, దాన్నైతే క్లిక్ చేసుకోండి. అండ్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయితది. అండ్ ఇక్కడ పైకైతే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ కింద చూసుకుంటే మనకి ఎల్ఈడీస్ ఉంది కదా! సో, దాన్నైతే క్లిక్ చేసుకోవాలి. సో, -1.000 క్లిక్ చేసుకోండి ఈ విధంగా. సో, 1.000 అయితే అట్లా ఇచ్చేసుకోవాలి రేడియస్. సో, ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రెంత్ ఉంది కదా! సో, దాన్నైతే క్లిక్ చేసుకోండి. సో, స్టార్టింగ్‌లో అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో, దీన్నైతే మొత్తం అయితే 0 అయితే చేసుకోవాలి. 0% అయితే అట్లా ఇచ్చేసుకోవాలి. సో, 0% అది ఇచ్చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ ఈ ఎండింగ్ కీ ఫ్రేమ్ ఇక్కడ ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసుకున్న తర్వాతకి ఫోటో లేయర్ ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే -35% అయితే అట్లా ఇచ్చేసుకోండి స్ట్రెంత్. -35% అలా ఇచ్చేసుకోవాలి ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర. సో, ఇచ్చేసుకున్న తర్వాతకి సో, 2 కీ ఫ్రేమ్ మధ్యలో అయితే గ్రాఫ్ ఎఫెక్ట్‌ని అయితే క్లిక్ చేసుకోండి. సో, నేను ఏ విధంగా అయితే యాడ్ చేస్తున్నానో గ్రాఫ్ ఎఫెక్ట్ సో, మీరు కూడా అదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో, చూసుకోండి మనకి ఈ విధంగా అయితే యానిమేషన్ వస్తూ ఉంటది. అండ్ ఇప్పుడైతే ఈ ఫోటోని అయితే మళ్ళీ క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి అయితే వచ్చేసుకోవాలి. యాడ్ ఎఫెక్ట్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. పైన సెర్చ్ బార్‌లో టైల్స్ ఎఫెక్ట్ అనేది టైల్స్ టైల్స్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆటోమేటిక్‌గా పైన టాప్‌లోనే టైల్స్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తూ ఉంటది ఎఫెక్ట్. సో, దాన్నైతే క్లిక్ చేసుకోండి. కింద స్టాండర్డ్ సెట్టింగ్ పైన అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ టైల్స్ ఎఫెక్ట్ ఉంది కదా! సో, లాంగ్ ప్రెస్ చేసుకొని సో, పైకైతే స్కిప్ చేసుకోవాలి. అండ్ ఎఫెక్ట్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి పైకైతే స్క్రోల్ చేసుకోండి. మిర్రర్ ఆప్షన్ ఉంది కదా! సో, అదైతే ఆఫ్‌లో ఉంటుంది. సో, దాన్నైతే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాతకి ఎఫెక్ట్‌ని అయితే కాపీ అయితే చేసుకోవాలి. సో, ఈ యాడ్ చేసిన ఎఫెక్ట్‌ని అయితే కాపీ అయితే చేసుకోవాలి. సో, కాపీ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ పిక్ ఉంది కదా! సో, దాంట్లోకైతే ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకోండి. సో, పేస్ట్ చేసుకున్న తర్వాతకి ఇంకొక పిక్‌లో కూడా ఇదే విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. సో, మీరు ఎన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తారో సో, వాటన్నిటికైతే ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. సో, మీరు ఎన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తారో సో, పిక్స్ అన్నిటినైతే ఈ విధంగా అయితే కాపీ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి ఎఫెక్ట్స్‌ని. సో, ఈ విధంగా ఎఫెక్ట్‌ని పేస్ట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో, ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా! సో, దాన్నైతే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సాంగ్‌లో ఫస్ట్ లిరిక్స్ ఏమైతే వస్తూ ఉంటదో సో, ఈ లిరిక్స్ అయితే ఇక్కడ టైప్ చేయండి. సో, 'ఊర్వశివో' అని వస్తుంది. సో, నేను టైప్ చేశాను. సో, టైప్ చేస్తున్న తర్వాతకి ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇచ్చిన ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాతకి అండ్ టెక్స్ట్ సైజ్‌ని అయితే ఇక్కడ ఈ విధంగా అయితే పెంచుకోండి. సో, పెంచుకున్న తర్వాతకి రైట్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు టెక్స్ట్ ఆప్షన్ కింద ఎఫెక్ట్ ఉంది కదా! సో, దాన్నైతే క్లిక్ చేసుకోవాలి. యాడ్ ఎఫెక్ట్ పైన అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ పైన సెర్చ్ బార్‌లో స్ట్రిప్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి. STRIP అని స్ట్రిప్ అని సెర్చ్ చేయండి. సో, సెర్చ్ చేసిన తర్వాతకి పైన చూసుకుంటే మనకి స్ట్రిప్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. సో, దాన్నైతే యాడ్ చేసుకోండి. అండ్ స్టాండర్డ్ సెట్టింగ్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి కౌంట్ అని ఉంది కదా! సో, దాన్నైతే మొత్తం 0 అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇప్పుడు
టెక్స్ట్ కలర్ అయితే మనకి బ్లూ కలర్లో ఉంది కదా, సో దాన్ని అయితే మీరు మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే ఎల్లో కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ ఇప్పుడు పైన టెక్స్ట్ అని సెర్చ్ చేయండి. టీఈఎక్స్ అని సెర్చ్ చేస్తే మనకి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని ఫస్ట్లోనే ఉంటుంది. సో దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో కింద చూసుకుంటే మనకి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, సో దాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ని స్టాండర్డ్ సెట్టింగ్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. రేంజ్ ఆప్షన్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు స్టార్ట్ ఉంది కదా, సో దాన్ని అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి ఫస్ట్లో. అండ్ ఇప్పుడు ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా ఇక్కడైతే మనం 100% అట్లా ఇచ్చేసుకోవాలి. స్టార్ట్ 100% ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ లెటర్స్ ఉంది కదా, సో దాన్ని వర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి. కాంపోనెంట్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఆల్ఫా ఉంది కదా, సో దాన్ని అయితే -1% అయితే అట్లా ఇచ్చేసుకోండి. -1% ఇచ్చేసుకున్న తర్వాత క్లోజ్ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే లిరిక్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇదే లిరిక్ని అయితే కాపీ అయితే చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాతకి ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ బిట్ మార్క్ దగ్గర సెకండ్ లిరిక్స్ ఎక్కడైతే వస్తూ ఉంటుందో సో అక్కడైతే పేస్ట్ అయితే చేసుకోండి. అండ్ లిరిక్స్ని అయితే ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇదే లిరిక్స్ లేయర్ని క్లిక్ చేసుకుని ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సాంగ్లో సెకండ్ లిరిక్స్ ఏమైతే వస్తూ ఉంటుందో సో అదైతే ఇక్కడ ఎంటర్ చేసేయండి. యాడ్ అయితే చేసుకోవాలి. సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే సెకండ్ లిరిక్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వస్తుందో అదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత రెడ్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే స్ట్రిప్ ఆప్షన్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ కింద కలర్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇందాక కాపీ చేసుకున్నాం కదా, సో అదే లేయర్ని అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ థర్డ్ లిరిక్ ఏమైతే వస్తూ ఉంటుందో సో అదైతే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అని సెర్చ్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే టైప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా కలర్ చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా మనం ఫస్ట్‌లో చెప్పాను కదా, ఫస్ట్ అయితే ఫోటోని అయితే యాడ్ చేసుకోండి ఫుల్‌గా. సో యాడ్ చేసుకున్న తర్వాతకి సో వీటికున్న ఈ ఎఫెక్ట్ ఉంది కదా, సో వీటినైతే ఈ విధంగా అయితే కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటోస్ అయితే ఉంటాయి కదా, సో మీరు యాడ్ చేసుకున్న ఫోటోస్ సో వాటికైతే పేస్ట్ అయితే చేసుకోవాలి ఎఫెక్ట్. సో మనకి ఈ విధంగా అయితే ఆటోమేటిక్‌గా యానిమేషన్ అయితే ఫోటోకి అయితే యాడ్ అవుతది. అండ్ ఇక్కడ ఈ లేయర్ ఉన్నాయి కదా, సో ఈ లేయర్‌ని అయితే కాపీ చేసుకోవాలి. ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోవాలి. సో పేస్ట్ చేసుకున్న తర్వాతకి వాటికి కూడా మనం సో సాంగ్‌లో నెక్స్ట్ లిరిక్స్ ఏమైతే వస్తూ ఉంటుందో సో అదైతే రీఎడిట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా రీఎడిట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. సో ఇప్పుడు ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాతకి పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. వీడియో అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై